మీకు అర్జెంటుగా జాబ్ కావాలా? అయితే వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోండి. ఇంటర్వ్యూ ఆధారంగా వీటిలో ఉన్నటువంటి పోస్టులనేది భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్‌గా టీసీఎస్ కంపెనీ వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి రూ. 2,25,000 నుంచి రూ. 2,50,000 వరకు పర్ యానం అనేది కంపెనీ వాళ్ళైతే పే చేస్తారు. మనకు వీక్లీ సాటర్డే మరియు సండే మనకు వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీస్లో మీరు అనేది వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ వర్క్కు సంబంధించినటువంటి ఏవేవైతే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటాయో సో వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సింబల్ నుండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మొత్తం 4 పాస్పోర్ట్ ఆఫీస్ సెంటర్లో మనకు దాదాపుగా 10 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే మనకు టోటల్గా 40 పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు. సో వీటికి ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి లొకేషన్ చూసుకుంటే మనకు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీస్లో అనేది మీరు అనేది వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి ఎవరైతే వాళ్ళైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటికి క్వాలిఫికేషన్ చూసుకున్నైతే మనకు BA, BBA, BBM, బీకామ్, BSc, BCA అండ్ MBA 50% మార్క్స్తో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే సో వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ టీసీఎస్ కంపెనీ వాళ్ళైతే ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనేది తీసుకుంది. సో ఆ ప్రాజెక్ట్లో మీరు అనేది వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మనకు ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 19th నుంచి మనకు 24th నుంచి వరకు మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో మార్నింగ్ 10 o'clock నుంచి మనకు ఈవినింగ్ 4:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో ఈ ఇంటర్వ్యూ టైమింగ్లో మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇంటర్వ్యూ అయితే తీసుకోవచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే అంటే 10 o'clock బిఫోరే మీరు వెళ్తే సో మీకు షార్ట్ లిస్ట్ చేసి తొందరగా జాబ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే పాస్పోర్ట్కి అప్లై అయితే చేస్తారో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రూఫ్స్ అనేది కూడా అది చెకింగ్ మొత్తం మీరే చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే తెలుగు, ఇంగ్లీషు మీకు ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి. అయితే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2023, 2024 పాస్ అవుట్ వర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మైనస్ పాయింట్ అనేది అయితే లాస్ట్ 6 monthsలో టీసీఎస్లో ఎటువంటి ఇంటర్వ్యూ తీసుకోనటువంటి వాళ్ళు మాత్రమే సో వీటికి అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింకులు అయితే ఉంటాయి. ఫర్దర్గా ఎటువంటి కమ్యూనికేషన్ కావాలనుకుంటే కింద మన వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో దాంట్లో జాయిన్ అవ్వండి, మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి ప్రతి అభ్యర్థి కూడా రెజ్యూము, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, ఆల్ ఎడ్యుకేషన్ మార్క్ షీటు మనకు ఒరిజినల్ అండ్ ఎక్స్రే కాపీస్ కూడా అయితే మీరు తీసుకొని రావాల్సి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ లింక్స్ క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఆ ఇంటర్వ్యూ టైము అలాగే ఇంటర్వ్యూ డేటు అలాగే మీకు లొకేషన్ కూడా అయితే ఉంటుంది. సో ఆ లొకేషన్కి వెళ్తే మీకు ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. ఇంటర్వ్యూకి సంబంధించిన పర్సన్స్ నేమ్స్ కూడా అయితే ఇచ్చారు. ఆ పర్సన్స్ని అయితే కలవండి. బయట సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళని అడిగితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఒకవేళ మన ఛానల్ తరపున ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళానండి కింద మెన్షన్ అయితే చేయండి. సో మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కింద కామెంట్ చేయండి. నాకు ఎంతో హ్యాపీగా అయితే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.